సార్ నమస్తే. నమస్తే అండి. ఈ ధర్మస్థలిది రోజుకొక టర్న్ తీసుకుంటాం. కొత్త వార్త బయటకొస్తుంది. అయితే ధర్మస్థలిని అక్కడ కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి కొంతమంది మీడియా వ్యక్తుల్ని ధర్మకర్తృత్వ మండలి ఎవరైతే ఉన్నారో టెంపుల్‌కి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే అది సైలెంట్‌గా ఉండి వాస్తవాలు ఏమి బయటకొస్తాయి చూడొచ్చు కదా! అది ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది? ఎందుకు ఈ దాడులు చేస్తుంది? అంటే దాడులు చేయటం మాత్రమే కాదండి, ఆళ్ళు కోర్టుకి గూడా ఎళ్లారు. ఓకే. కోర్టుకెళ్ళి వీళ్ళని కంట్రోల్ చేయటానికి స్పెషల్ ఫోర్స్ కావాలి అని. హ్మ్. అంటే మీడియాలో దీని గురించి రాస్తున్నారు. హ్మ్. ఈ రాయటం వలన ఆ క్షేత్ర పవిత్రతకి, ప్రజల మనోభావాలకి హాని జరుగుతోంది. హ్మ్. గ్లాని జరుగుతోంది. ధర్మగ్లాని జరుగుతోంది అన్న లెవెల్‌లో వీళ్ళు కోర్టుని అవాక్ చేసి, కోర్టుని మేలుకొలిపి హ్మ్. భక్తులకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం రప్పించడానికి కూడా హ్మ్. మీడియాని తన్ని తగలేయటానికి మాకు అధికారం ఇవ్వమనే పద్ధతిలో వీళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు. అయి కింది కోర్టులో దానికి సంబంధించిన ఒక ఆర్డర్ పుట్టించారు. దాన్ని పై కోర్టు కొట్టేసింది. కొట్టేసి దీనికి సంబంధించినటువంటి విషయాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. హ్మ్. కాబట్టి మీడియాని కంట్రోల్ చేయటం, ఇలాంటి పనులేం చేయకండి అని చెప్పిన తర్వాత మీడియా కొంచెం ధైర్యంగా హ్మ్. లోపలికి వెళ్లి ప్రోబ్ చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో హ్మ్. దాడులు జరిగాయి. హ్మ్. అయితే చాలా మంది ఇక్కడ ధర్మకర్తల మండలి ఇలా వ్యవహరిస్తున్నారు గానీ అది కాదు. అది హ్మ్. క్షేత్రపాలకుడు హ్మ్. అనేటువంటి ఒక దీనిలో ఆయన ఉన్నాడు. హ్మ్. వీరేంద్ర హెగ్డే అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకి నరేంద్ర మోడీ గారితో సన్నిహిత సంబంధాలున్నాయి. హ్మ్. ఆయనకి పద్మభూషణం, పద్మవిభూషణం ఆ బిరుదు కూడా వారిచ్చారు. ఆయన చేస్తున్నటువంటి సర్వీసులకు గాని ఆయన విద్యాదానం అవి చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు మన పుట్టపర్తి సాయిబాబా గారు ఎలాగైతే హాస్పిటల్ పెట్టి ఆయన వైద్య విద్య అంటే వైద్యం సేవలు చాలా అందించాడు. హ్మ్. ఆయన ఇతరత్రా చాలా నడిచినాయి. అంటే ఒక హ్యూమన్ ఫేజ్ కూడా ఉంటుంది. ప్రతి దుర్మార్గానికి ఒక మానవీయ కోణం ఉన్నట్టుగా హ్మ్. అలా ఒక మానవీయ కోణం కూడా ఉంటుంది. అలా ఈయనకు కూడా ఉంది ఒక మానవీయ కోణం. ఒక సర్వీస్ సెక్టార్‌లో మేమున్నాం హ్మ్. అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవహారం ఉందక్కడ. దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఆయన చాలా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆయనకి ఈ పద్మ పురస్కారం కూడా ఒకటి ఇచ్చారు. అలాగే రాజ్యసభ సభ్యుడాయన. హ్మ్. భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు. ఇలా ఆయనకి రకరకాల కితాబులున్నాయి. ఆయనకి పలుకుబడి ఉంది ఢిల్లీ లెవెల్‌లో. హ్మ్. అలాగే లోకల్ నాయకత్వాన్ని కదిలించి ఢిల్లీ పరుగులు పెట్టించి తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు రప్పించుకోగల సమర్థత కూడా ఉంది ఆయన. అయినప్పటికీ బీజేపీ నాయకత్వం ప్రస్తుతం మౌనంగా ఉంది. హ్మ్. ఆ మౌనంగా ఉండటం వలన ఆయన కింది కోర్టులో సానుకూలత, పై కోర్టులో ప్రతికూలత జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత కూడా ఆయనేమి పెద్దగా గందరగోళ పడలేదు. ఇదేమిటి ఇలా జరిగిందని అనుకోలేదు. దాడి చేశాడు. హ్మ్. నిజానికి ప్రభుత్వం చేయవలసిన పనేంటంటే, ఈ క్షేత్ర పాలకుడు కావచ్చు, మరొకటి కావచ్చు, ధర్మకర్త కావచ్చు, ఏదైనా ఏ స్టేటస్‌లోనైనా సరే, హ్మ్. వాళ్ళ మీదే ఆరోపణలు కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి, ఈ ఆరోపణలు ఏ కుటుంబం మీదైతే కేంద్రీకృతమై ఉన్నాయో, వాళ్ళని అన్ని పదవుల్లో నుంచి తొలగించి, హ్మ్. వాళ్ళని బయటకు పంపించి, ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపడం కోసం, ఒక ఐఏఎస్ అధికారిని క్షేత్రపాలకుడిగా నియమించి, హ్మ్. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ఈ విచారణ పూర్తయి మొత్తం నిజానిజాలు ప్రపంచానికి తెలిసిన తర్వాత, ఎవరు దోషులో అరెస్ట్ అయిన తర్వాత తిరిగి కావాలంటే ఆయన సచ్చీలుడుగా తేలితే హ్మ్. వీరేంద్ర హెగ్డే అనేటువంటి ఎంపీ గారు పద్మ పురస్కార గ్రహీత, హ్మ్. వారు నిర్దోషి అని తేలితే తిరిగి క్షేత్రపాలకుడిగా వారిని సగౌరవంగా తీసుకొచ్చి ప్రధాని, ముఖ్యమంత్రి అందరూ కలిసి వారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టొచ్చు, తప్పేం లేదు దానిలో. కానీ అది విచారణ అక్కడ జరిగేంత కాలం మాత్రం హ్మ్. ఆయన్ని ఆ గుడి పరిసరాల్లోకి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అవును. అనేది మాత్రం నిన్న జరిగినటువంటి దాడి నుంచి ప్రపంచానికి అర్థమైంది. కానీ ఒక క్షేత్రపాలకుడిని అక్కడి నుంచి టెర్మినేట్ చేసి హ్మ్. వేరే వాళ్ళకి ఆ అధికారం ఇవ్వటం అనేది ఒక ఆలయ అంటే ఆగమ శాస్త్రానికి సంబంధించిన టెక్నికాలిటీస్‌లో హ్మ్. అది జరిగితే అదేదో జరిగిపోతుంది, అక్కడ కీడు జరుగుతుంది ఇలాంటి సెంటిమెంట్లు ముందుకు తీసుకొచ్చి, హ్మ్. ఇలాంటి ప్రతిపాదనలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు నెత్తురు కక్కుకు చచ్చిపోతారు. ఇలాంటి ఆలోచనలు కూడా ప్రేరేపించగల సమర్థుడే హ్మ్. వీరేంద్ర హెగ్డే. సో, అలాంటి ప్రచారం కూడా మొదలుపెడుతున్నారండి. ఇలాంటి ప్రతిపాదనలు రాకుండా. హ్మ్. అందుకని ఇలాంటి అభిప్రాయాలతోనే నిజానికి చాలామంది ఆగుతున్నారు. ఈ పాటికి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి
ఉమ్, కల్పించుకుని దీని మీద ఒక ప్రకటన చేసి ఉండాలి. అది కూడా ఎక్కడ కనిపించట్లేదు. అవును. సో ప్రభుత్వం ఇంకొంచెం సీరియస్గా ఉమ్, తీసుకుని ఇమ్మీడియట్గా ఆయన క్షేత్రపాలకుడు అనేటువంటి హోదా నుంచి పక్కకి తప్పించి ఉమ్, నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి ఉమ్, ఈ తవ్వకాల్లో దొరుకుతున్నవి కూడా చాలా తక్కువ స్థాయిలో దొరుకుతున్నాయి. ఉమ్, అంటే ఆల్రెడీ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చాడు అతను పారిశుధ్య కార్మికుడు. ఆ పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన అతను చూపించిన ఉమ్, 15 స్పాట్స్ ఏవో చూపించాడు ఆయన. అవును. ఆ స్పాట్లలో దొరుకుతున్నటువంటి కంటెంట్ ఆయన చెప్తున్న స్థాయిలో లేదు. లేకపోవడానికి కారణం ఏమిటి? కానీ దొరికినాయి కానీ మిగిలినవి ఏమైపోయినాయి? ఎక్కడ తోసేసారా? ఉమ్, లేకపోతే అసలు కారణాలు ఏంటి? అతను చెప్పడం ఏంటంటే అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఉమ్, కొంతమంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ పిల్లల్ని విత్ బ్యాగ్ నేను అక్కడ చేశానని చెప్పి. ఖననం చేశానని చెప్తున్నాడు అతను. అవును. కాబట్టి విషయం సీరియస్. అక్కడ ధర్మకర్త కాదు కానీ ఆయన క్షేత్రపాలక హోదాలో ఉమ్, ఆ ఫ్యామిలీలో ఎవరికైనా డిజార్డర్ ఉంది, ఉమ్, ఇలాంటి దారుణాలు చేస్తే అది కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఉమ్, లేకపోతే స్వయంగా వారికే ఈ సమస్య ఏమైనా ఉందా? ఉమ్, ఇలాంటి 100 సందేహాలకి అక్కడ సెంటర్ కనిపిస్తుంది. అవును. అందుకని ఇమ్మీడియట్ గా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఉండాలి. ఈ పాటికి అవును. మమ్మల్ని తొలగించి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపించండి, మేము వెళ్ళిపోతున్నాం, అవును. ఇది క్లియర్ అయిన తర్వాతే మేము తిరిగి వచ్చి మా స్వామివారి సేవలో ఉంటామని చెప్పి ఉండాలి గౌరవప్రదంగా. చెప్పకపోగా దాడులు చేస్తున్నారు. అవును. ఎప్పుడైతే ఈ దాడులు చేస్తున్నారో అక్కడేదో ఉంది, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది. అవును. వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచే జరిగినాయా ఈ దాడులు అనేటువంటి ఒక సందేహం ఉంది. అవును. అలాగే వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు. అంటే ఈ కేసుల నుంచి తప్పుకోవడానికి ఉమ్, క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కానీ అవును. ఇంకొక కోణంలో ఈ జరిగిన హత్యలు క్షుద్ర పూజల కోసం చేశారా, నరబలుల కోసం చేశారా అనేది కూడా ఒక ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేశారు అక్కడ వీళ్ళే. అవును. అంటే దాన్ని ఏదో మేరకు హిందూ మత పరిధిలోకి తీసుకొచ్చి జస్టిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం, ఉమ్, దాన్ని కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. వాళ్ళని అక్కడ నుంచి తరలించేసి ముందు అంటే ఆ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల పరిధిలో మీరు ఎక్కడా కనిపించకూడదు అని నిషేధాజ్ఞలు పెట్టి అవును. వారిని పంపించేసి అప్పుడు అక్కడ దర్యాప్తు జరిపి నిజానిజాలు ప్రపంచానికి చెప్పిన తర్వాత ఉమ్, అతను నిర్దోషిగా తేలితే అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ తిరిగి నామినేట్ చేయండి. అవును. అంతకాలం అతనికి ఆ ఆలయ పరిధిలో 100 కిలోమీటర్ల పరిధిలో అతను కనిపించకూడదు లాంటి ఉత్తర్వులు ఏదైనా ఉమ్, ప్రభుత్వం ఇవ్వగలిగితే ఉమ్. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగి నిజానిజాలు వెలుగు చూసే ఛాన్స్ ఉంది.